కొన్ని విషయాల వెనుక తీవ్రమైన కారణాలుంటాయి. అవి తెలియనంత వరకు బాగానే ఉన్నా, తెలిస్తే మాత్రం ఒక్కసారి ఇక్కడ ఇంత కథ ఉందని ఆశ్చర్యపోతారు. అలాంటి విషయమే ఇప్పుడు సామాన్యులకు సైతం తెలిసింది. శ్రీహరికోటలో దాగిన అసలు సిసలు రహస్యం అర్థమై ఔరా అనేశారు జనాలు. నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగరడం అనేదే ఒక భయానక అనుభవం. అంతకు మించి ప్రయోగం. ఎంత వేడితో అక్కడ రగిలిపోతుందో తెలిస్తేనే భయం వేస్తోంది. ఇంత పెద్ద భారతదేశం ఉండగా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగశాల ఎందుకు కట్టారు? ఎవరికి లాభం? ఇక్కడి ప్రజల పరిస్థితి ఏమిటి? ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? చాలా మందిలో దాగిన ప్రశ్నలివి. దీని అసలైన సమాధానాలు బయటపడ్డాయి. అవి చూస్తుంటే మతిపోతుంది. మొదట్నుంచి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఉంది. మన ఉపగ్రహాలను ఇక్కడి నుంచే ప్రయోగిస్తున్నారు. భారతదేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండగా రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటనే ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి, భూమధ్యరేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకండ్కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ భూమధ్యరేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు. అవి భూగురుత్వాకర్షణకు లోను కాకుండా భూమి చుట్టూ స్థిరంగా తిరుగుతూ ఉండాలి. రేఖ సమీపం నుంచి ప్రయోగించే రాకెట్తో శాటిలైట్ను ఆ కక్షలో చేర్చడం చాలా సులువు. అందుకే సమాచార ఉపగ్రహాలను భూమధ్యరేఖ సమీపం నుంచే ప్రయోగిస్తారు. రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళుతుందన్న గ్యారంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో శ్రీహరికోట పూర్తి సురక్షితం. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంది. ఈ పరిసరాల్లో పెద్దగా జనసంచారం కానీ ఇళ్లు కానీ లేవు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం ఉండదు. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు, భారత్కు ఉన్న అరుదైన అవకాశం. అందుకే మన దేశానికి శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి లేదు.